సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, పరమ తండ్రిగా సమస్త జీవరాశుల చేత నిత్యము ఆరాధింపబడుతున్న మనందరికీ పరమ తండ్రి అయిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. దేవుని ప్రియ కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనందరికీ ప్రభువైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన శిలువ యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు ఇంత సంతోషంగా, హాయిగా, ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, సమస్యలతో సతమతం అవుతున్నా వాటన్నిటినీ మరిచి వాటికంటే మహోన్నతమైన పరమ జీవితం కోసం ఎంతో ఆనందంగా మనం కూర్చున్నాము అంటే అది దేవుని ఉచితమైన కృపే తప్ప మనం చేసిన నీతి క్రియలు కాదని, మన మంచి పనులు కాదని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆజ్ఞలకు, మాటలకు, వాక్కులకు బద్ధులమై ఉండాలని అనునిత్యము ఈ సత్యవేదమైన బైబిలు మహాగ్రంథము, పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతున్న మనందరి జీవగ్రంథము ఘోషిస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్న ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభు తన రెండవ రాకడను గురించి ప్రకృతిలోని చిహ్నాలను చూపిస్తూ చెబుతూ ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, అక్కడక్కడ కరువులు, భూకంపములు, తర్వాత యుద్ధములను, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు అని. అక్కడక్కడ అనేది యేసుక్రీస్తు మరి బోధించినప్పుడు దీనిని మనము బయటికి కనిపించే యుద్ధంగా మనం చూస్తే, ఈరోజు ప్రపంచ దేశాలలో ప్రతి దేశంలో ఏదో ఒక మూల యుద్ధం జరుగుతూనే ఉంది. అది ప్రత్యక్ష యుద్ధం కాకపోయినా పరోక్ష యుద్ధం అంటున్నాం. అదే ఉగ్రవాదం అని, టెర్రరిజం అని, మరి ఇంకేదో పేరుతో ప్రజలు విలవిలలాడిపోతూ ఉన్నారు. ఉగ్రవాదానికి లేదా టెర్రరిజానికి మతంతో సంబంధం లేదు అని ఈరోజు మానవులందరూ ఘోషిస్తూ ఉన్నా, మత సంబంధమైన ఉగ్రవాదమే అంటే మనిషి మతి నుంచి పుట్టిన ఆలోచనకు తగ్గ ఉగ్రవాదము లేదా అంతర్యుద్ధము, వాటెవర్ ఇట్ మే బి, ఇది జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన ఉగ్రవాదం అయితే మరి ఇస్లామిక్ టెర్రరిజం అంటున్నారు. కానీ ఇస్లాం సంతతి వారు మాత్రము మా మతానికి, ఆ టెర్రరిజానికి మాకు సంబంధం లేదని వారు మాట్లాడుతున్నారు. అలాగే ఈ మధ్యనే భారతదేశ హోమ్ మినిస్టర్ గారు ఇస్లాం తీవ్రవాదంతో హిందూ ఉగ్రవాదం కూడా పెరిగిపోయిందని ఆయన మాట్లాడాడు. అలాగే సామాజిక మార్పు కోసం విప్లవము తీసుకొచ్చి మనిషికి సామాజిక న్యాయం, సమాజం స్థాపించాలని ఈ సమాజంలో ఉన్న దుష్ట శక్తులతో పోరాటం చేస్తున్న నక్సలైట్లను కూడా ఉగ్రవాదులుగానే మరి ఈరోజు ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనిషి మతి నుంచి పుట్టినవి. కొన్ని అయితే దేవుడు చేయమన్నాడు అని చెప్పే ఈ ఉగ్రవాదాన్ని లేదా మనం అంటున్న ఈ టెర్రరిజాన్ని, ఎవరైతే ఈ టెర్రరిజానికి కారకులు అవుతున్నారో వాళ్ళు మాత్రం దాన్ని ఏమంటున్నారు అంటే, ఇది ఉగ్రవాదం కాదు, టెర్రరిజం అంతకన్నా కాదు, దిస్ ఈజ్ దుష్ట శక్తులతో యుద్ధం అంటున్నారు. అంటే వాళ్ళ భాషలో గనక మనం మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ జిహాద్ అంటారు.
తెలుసో లేదా మీకు? అంటే పవిత్ర యుద్ధం అని దానికి పేరు పెట్టారు. ఇంగ్లీష్లో దాన్ని హోలీ వార్ అంటున్నారు. ఇంతకీ పవిత్ర యుద్ధం, హోలీ వార్ అనేది దేవుడే చెప్పాడు, దేవుడు చేయమన్నాడు గనక మేం చేస్తున్నాం గనక అది హోలీ వార్ అయి కూర్చుందట. అది వాళ్ళ దృష్టిలో. మన హైదరాబాద్ నగరాన్ని, మరి ముంబై నగరాన్ని, ఈ దేశంలో అనేక నగరాలను ఎన్నోసార్లు గడగడలాడించిన ఈ బాంబు పేలుళ్ళు చూస్తే, ఒకరొకరి ఆర్తనాదాలు చూస్తుంటే ఇప్పటికి కూడా గత వారం నుంచి వార్తల్లో హైలైట్ వార్త అదే బాంబు పేలుళ్ళు. దిల్సుఖ్ నగర్లో పేలిన పేలుళ్ళు. అక్కడ ఒక్కొక్క సంఘటన చూస్తుంటే హృదయ విదారకంగా, ఏంటిది మానవత్వమేనా, మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు అని బ్యాక్గ్రౌండ్లో పాటిస్తూ మరి కొన్ని ఛానళ్లు దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం చూస్తున్నాం. కానీ ఉగ్రవాదులుగా కొందరిని పట్టుకొచ్చిన వాళ్ళలో కనీసం వాళ్ళ ముఖాలలో పశ్చాత్తాప భావం కూడా ఏమీ లేదు, కనబడటం లేదు. ఎందుకు? అదే నన్ను ఆలోచింపజేసిన ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. వీళ్ళే కాదు, యూదులాగా టెర్రరిజం కూడా ఉన్నది. నేను ఏదో ఒకదాని గురించి చెప్పటం లేదు. ఈవెన్ పాలస్తీనాలో జరుగుతున్నది. హమాస్ తీవ్రవాదాన్ని అంచడానికి ఇస్రాయేలుల తీవ్రవాదం ఎక్కువైందని, ప్రపంచంలో ఎవరైనా ఏ దేశంలోనైనా ఎక్కడైనా అరాచకం జరిగితే అమెరికా ఉగ్రవాదం కూడా దాన్ని అంచడానికి ప్రయత్నిస్తున్నదని. ఒకసారి మీరు చూస్తే ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఒకప్పుడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ కువైట్ మీద దండయాత్ర చేసి, అవునా కదా, ఆయిల్ బావుల కోసం దాన్ని హోలీ వార్ అన్నాడు. అలాగే ఆయిల్ కోసం ఈ కంపెనీల ఏదైతే ఈ ఇస్లామిక్ కంట్రీస్ మీద అమెరికా వాడు యుద్ధం చేస్తున్నాడో, లోపల ఆయిల్ అయితే పైనికి మాత్రం దుష్ట శక్తులను అణచడానికే మేము ఈ యుద్ధం చేస్తున్నాం, దుర్మార్గాన్ని అంతమొందించడానికి వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు మనుషుల్లో ఎక్కడ బాధ కనిపించడం లేదు. ఒక పార్లమెంటు మీద బాంబేసిన ఒక ఉగ్రవాదిని ఉరితీస్తే కొందరు పండగ చేసుకోవడం, అవునా కదా, మీరు ఆలోచిస్తే కొందరు ఆనందించడం. ఆ టెర్రరిస్టు గ్రూపులైతే మళ్ళా బైబిల్ అదే వాళ్ళ బైబిల్ అంటున్నా, సారీ, గన్ను పట్టుకొని అల్లాహు అక్బర్ అని దానికి ఇంతకంతకు ప్రతీకారం తీసుకుంటాం, ఆయన వీరస్వర్గం పొందాడు అని వాళ్ళు చెప్పటం. ఇలా అందరూ మనం చూస్తున్నాం. ఒకప్పుడు మన భారతదేశానికి మరి స్వాతంత్రం కోసం ఆనాటి బ్రిటిష్ పార్లమెంట్ మీద బాంబేసిన ఎవరైనా భగత్ సింగ్. ఇప్పుడు మనకెవరు ఆలోచించాలి, స్వతంత్ర సమర యోధుడు, పోరాట వీరుడు, అవునా కదా. ఒక సీతారామరాజును తీసుకున్నా, కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఎవరు ఏం చేసినా అది ఆ పోరాటం నిజంగా దేవుడు అంగీకరించే పోరాటమేనా, దేవుడు చేయమన్న పోరాటమేనా అని ఎవరు ఆలోచించకుండా వీళ్ళు ఎంతగా తెగబడుతున్నారు అని అంటే, చాలా మరి పుస్తకాలు నిన్న రాత్రి బాగా చదివాను ఖురాన్. అందులో ప్రతి అధ్యాయంలో కూడా చాలా వరకు ఏమున్నది అంటే, పాపాత్ములు ఎవరైతే ఉంటారో, విగ్రహారాధికులు ఎవరైతే ఉంటారో, బహుదేవత ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ చంపొచ్చు. అలా చంపిన వాడికి అలా స్వర్గంలో అంతకంటే ఎక్కువ బహుమానాలు ఇస్తారని రాయబడి ఉంది. మరి చదివాను నేను. అల్లాహకు వ్యతిరేకంగా మాట్లాడినా, మహమ్మద్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఖురాన్కు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళను వదలొద్దు అని ఆయతుల్లా ఖొమైనీ తెలుసు కదా మీకు. ఒక ఎవరైనా సల్మాన్ రష్దీ అని ఖురాన్కు వ్యతిరేకంగా సటానిక్ వర్సెస్ రాస్తే వాడిని తల తీసేసిన వానికి ఇంత బహుమానం అని ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకు? అది వాళ్ళ గ్రంథం చెబుతుంది కనుక.
వాళ్ళు ఆ గ్రంథ ప్రకారంగా చేస్తున్నారు కనుక వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. నీకు అన్యాయం జరిగితే నీకు బాధ ఉందేమో, కానీ వాళ్ళు న్యాయం కోసమే పోరాడుతున్నాం అంటున్నారు కనుక దేవుడు చెబితేనే యుద్ధం చేస్తున్నాం అనేది వాళ్ళ భావన. గత వారంలో ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తు. తినే దగ్గరనే ఎందుకు బాంబులు పెడుతున్నారు అంటే నిలబడి తినడం కూడా పాపం. అలా పాపులను నిలబడి తినే వాళ్ళని కూడా చంపేయచ్చు. అందుకే గోకుల్ చాట దగ్గర ఏదైతే ఆనంద్ టిఫిన్ దగ్గర సెంటర్ దగ్గరనే బాంబులు ఎందుకు పెళ్ళాయని పేపర్ కథనాలు వచ్చాయి. అందుకే నేను తర్వాత మళ్ళీ ఆలోచించాను. ముస్లిం డిన్నర్ దగ్గరికి వెళ్తే మీకు వాళ్ళు ఈ బఫే డిన్నర్ ఉండదు వాళ్ళ దగ్గర. నువ్వు ఎంతమంది వచ్చినా కుర్చీలేసి టేబుల్ మీదనే పెడతారు తప్ప నీకు నిలబెట్టి తినే ఆచారం వాళ్ళ దగ్గర ఉండదు. మనమైతే తింటాం. ఆలోచించాలి మనం. ఇంతకీ ఆయన చెప్పింది, దేవుడు చెప్పింది యుద్ధం చేయమన్నాడు అని చెబితే వీళ్ళు చేస్తున్న యుద్ధం, ఖురాన్లో ఒక ఆన్సర్ ఉంటే వాటికి అనుబంధమైన హదీసులలో దానికి మళ్ళా వ్యాఖ్యాతాలు రాస్తూ చంపొచ్చు అనేది, యుద్ధం చేయొచ్చు అనేది. అందుకే ఈరోజు భారతదేశం మీద ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నారు. సరిగ్గా డైరెక్ట్ యుద్ధంలో గెలవలేక పాకిస్తాన్ లాంటి కంట్రీస్ మరి ఐఎస్ఐ తీవ్రవాదంతో పత్రికలు ప్రభుత్వం ఘోషిస్తున్నది సాక్ష్యాధారాలతో సహా. కాబట్టి ప్రత్యక్ష యుద్ధం కాకుండా పరోక్ష యుద్ధం చేస్తున్నారని పత్రికలు మరి మీడియా ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు ఇంతకీ మనం చదువుకోవాలి. ఈరోజు ఎందుకు వీరు యుద్ధం చేస్తున్నారు అని అడిగితే బైబిల్లో కూడా ఉందండి. దేవుడి తరపున దేవుడి మనుషులు యుద్ధం చేయమన్నాడు దేవుడు. దేవుణ్ణి కాదంటే ఇశ్రాయేలీయులకు నష్టం జరిగిస్తే దేవుడే బోలెడు మందిని చంపేశాడు. అమాలేకీలు గాని ఫిలిస్తీన్లను గాని. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఒక గొల్యాతు సైన్యాన్ని గాని ఒక సంసోను తీసుకుంటే వేల వేల మందిని చంపేశాడు. దావీదు కత్తి పట్టుకుంటే వేలకు వేల మంది, కుడివైపు 10,000 మంది, ఎడమవైపు 1,000 మంది కూలారనే కీర్తన పాడిన దినాలు ఉన్నాయి. మరి దేవుడు కూడా యెహోవా కూడా యుద్ధం చేయమన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు చేసింది ఆనాడు పవిత్ర యుద్ధం. అలాగని మన హైందవ భక్తి గ్రంథాల్లో మీరు చూసినా అక్కడ దేవుడి ముఖ్య ఉద్దేశం ఏంటిది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుర్మార్గుణ్ణి చంపేయాలి. కాబట్టి ఎవడు దుర్మార్గుడైతే వాడిని చంపడంలో పెద్ద కష్టం లేదు, తప్పులేదు. నిన్న మా కంపెనీలో ఒక ఆయన అడిగాడు, అరే ఇలా రాసింది బ్రదర్ పర్వాలేదు, డిస్కషన్ జరుగుతున్నప్పుడు మరి అందులో ముస్లింలు కూడా చచ్చిపోయారు కదా, మరి ఎట్లా అని అడిగాడు. అవునా కదా అంటే ఇక్కడ కాదురా నాయన, మీరు పాకిస్తాన్లో మసీదులలోనే ప్రార్థన చేస్తుంటేనే సున్నీ షియాల మీద బాంబులు పడుతున్నాయి. పాకిస్తాన్లో బాంబులు పేలితే ఆల్రెడీ మానవ బాంబులతో కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు. అంటే దాన్ని ఎలా సమర్థిస్తారు అని అడిగితే అందులో ఏముంది? నమాజు చేయాలి, జకాత్ చేయాలంటే దాన ధర్మాలు చేయాలి, ఇంత పర్సంటేజ్ చేయాలి. ఒకవేళ ఓన్లీ నమాజ్ చేసి బీదలకు నువ్వు సాయం చేయలేదనుకో, వాడు పాపే కనుక వాడిని చంపినా పర్వాలేదు కనుక, అలా 2 తెగలు ఉన్నాయి కనుక అలాంటి వాడు ముస్లిం అయినా చంపేయడమే. అది వారి ధర్మము. ఇప్పుడు చూసారా ప్రశ్న ఎలా వస్తుంది? అందుకని ఎవరు ఎక్కడున్నా, ఒకవేళ బైబిల్లో కూడా ఉంది, ఇశ్రాయేలులే కొరహు కుమారులే మోషేకు తిరుగుబాటు చేశారు, వెంటనే వాళ్ళను దేవుడు ఇమ్మీడియట్ గా నోరు తెరిచి చంపేశాడు. దుర్మార్గులు ఉన్నవారిని చంపేశారు కనుక మనుషులను, దుర్మార్గులను చంపడంలో తప్పు లేదనే ఉద్దేశం ఇప్పటికీ ప్రపంచ దేశాల న్యాయం. అందుకే దుర్మార్గుల్ని, హంతకులను, ఇలాంటి టెర్రరిస్టులను గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఊరేస్తుంది, లేదా ఎన్కౌంటర్ చేసి పడేస్తుంది. అంటే హత్యకు మళ్ళా తిరిగి హత్యే. గవర్నమెంట్ వారు చేస్తే అది చట్టబద్ధం, మనిషి చేస్తే అది నేరం. ఆలోచించాలి మనం. ఆలోచించగలిగితే ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తే ఇండియా గనక పొరుగు దేశం మీద ఏమన్నా చేస్తే అది నేరం అమెరికా దృష్టిలో, వాడు చేస్తే అది న్యాయం. అంటే
బలం ఉన్నోడు, అంతే కదా. మీరు ఆలోచిస్తే బలంగా ఉన్నోడు ఏం చేసినా చెల్లుద్ది. కానీ ఇలా చేసే యుద్ధాలు బైబిల్లో కూడా దేవుడు చేయమన్నాడు, చెప్పాడు, చేయించాడు, ముందుండి అనేక మందిని చంపేశాడు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అప్పుడు అది దేవుడు చేయమన్నప్పుడు అది ఆ యుద్ధం చేస్తే ఎంతమందిని చంపినా అది పవిత్ర యుద్ధం కిందనే వచ్చింది. కానీ ఈరోజు మనుషులు ఈ కాలము ఇది ఇశ్రాయేలుల కాలం కాదని ఆలోచించాలి మీరు. ఈవెన్ ఈ బైబిల్ అర్థం కాక ఇప్పటికీ ఐరిష్ గెరిరాలు ఉన్నారు. వాళ్ళు కూడా క్యాథలిక్లే. వాళ్ళు ఇంగ్లాండ్ మీద పోరాటం చేస్తారు, ఐరిష్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు. ఇంతెందుకు, మొన్నటి వరకు మనకు తెలియని కాలంలో మార్టిన్ లూథర్ కింగ్, అలా లూథర్ కింగ్ కాదు, లూథర్ ఈ బైబిల్ను బయటికి తీసుకురాకముందు క్యాథలిక్లు హోలీ క్రూసేడ్లను జరిపేవాళ్ళు. అర్థమైందా లేదా? అలా జరిపి ఆ క్రూసేడ్లో కూడా చాలా మందిని చంపేశారు. అప్పుడు వాళ్ళు చెప్పుకున్నది ఏంటిది? ఇది కూడా పవిత్ర యుద్ధమే, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. ఇప్పుడు ముస్లాం చేసేవాళ్ళు ఏంటంటే ప్రపంచంలో చివరి గ్రంథం ఇదే కనుక, చివరి ప్రవక్త మావాడే కనుక చివరి మతమే నిలవాలి తప్ప భూమి మీద వేరే మతం ఉండకూడదని కంకణం కట్టుకునే ఈ ప్రత్యక్ష యుద్ధమో ప్రచ్ఛన్న యుద్ధమో చేస్తున్నప్పుడు ఇది దేవుడు చెప్పింది ఎలాగవుతుంది? అందుకే మన సోదరుడు ఒకైనా యెహోవా అల్లా ఒక్కటి కాదు. ఎందుకంటే యెహోవా చెప్పిన విధానం వేరు, అల్లా చెప్పిన విధానం వేరు. చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు ఆ పుస్తకం చదివితే మీకు అర్థమైపోతుంది. యెహోవా దేవాది దేవుడు బైబిల్ని రెండుగా విభజించాడు. ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. పాత నిబంధన కేవలము ఇశ్రాయేలులకు నాటి అజ్ఞాన కాలంలో అనాగరిక దశలో ఉన్న ఒక పర్టికులర్ పీపుల్కే ఇచ్చి వారి ద్వారా యుద్ధాలను చేయించి వారి ద్వారా వారికి రాజ్యాధికారం కావాలి, భూలోక సంబంధమైన రాజ్యం కావాలి కనుక వారున్న బానిస దేశంలో నుంచి వారి దేశానికి వెళ్ళడానికి ఎవరడ్డొచ్చినా నరకేమన్నాడు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి అంటే యేసుక్రీస్తు మరణము తర్వాత ప్రపంచంలో ఎవరికైనా ఎందుకంటే బైబిల్ అనేది ఖాళీ క్రైస్తవుల కోసమే కాదు, దేవుడు ఎవరికి దేవుడో, ఆ దేవుడు ఎంతమందిని భూమి మీద జీవుడుగా పంపించాడో, పుట్టిస్తున్నాడో, గిట్టిస్తున్నాడో ఈ మనుషులందరికీతో చేసిన నిబంధన గనక సమస్త అన్యజనులు, అప్పటి ఉన్న ఇశ్రాయేలులే కాక ఎప్పటికీ భూమి మీద బ్రతకబోయే జనులందరూ ఆ దేవుని యొక్క ఆజ్ఞల్లోనికి రావాలి అంటే, ఆ దేవుని పిల్లలుగా పిలువబడాలి అంటే, తిరిగి ఆ దేవుని దగ్గరికి చేరాలి అంటే దేవుడు తన నిబంధనను మార్చి ఇచ్చాడు. ఈ నిబంధన మార్పు ఆ మహమ్మద్ గారికి తెలియక నిబంధన యేసుక్రీస్తు మార్చిండు అనేది ఆనాటి యూదులు ఒప్పుకోలేదు కనుక, ఆనాటి అరబ్బులు ఒప్పుకోలేదు, ఆనాటి ఇస్లాం వాదులు ఒప్పుకోలేదు కనుకనే ఇంకా మీకు ఖురాన్లో బైబిల్ను కాపీ కొట్టింది ఖురాన్ కనుక ఇంకా ఒక గుద్దు గుద్దితే ఒక గుద్దు గుద్దుమనే ఉన్నది తప్ప కంటికి కన్ను పంటికి పన్నే ఉన్నది కనుక వాళ్ళలో ఆ పశ్చాత్తాపం కనపడదు. కానీ క్రైస్తవుల్లో ఏముంటుంది? క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఒక మనిషిని తిట్టినా సరే వెంటనే అతడు ఏం చేస్తాడు? కొట్టడం కాదు, చంపడం కాదు, ఏమవ్వాలి? పశ్చాత్తాపం. అయ్యో ఆయనను తిట్టాను కదా, అసలు అతడు దుర్మార్గుడైనా నువ్వేం చేయాలి? ఈరోజు నీకు అన్యాయం చేసిన వాడైనా ఒకవేళ భయంకరంగా మన శరీరం ఒప్పుకోదు కనుక తిట్టినా ఏం చేయమన్నాడు? మళ్ళా సాయంత్రానికి వెళ్ళా నువ్వు పశ్చాత్తాపడి అతనితో సమాధాన పడమన్నాడు. ఇలా క్రైస్తవ జీవితము, క్రైస్తవుడు చేసే పోరాటం, క్రీస్తు మార్గంలో వెళుతున్నవాడు చేయవలసిన పోరాటాన్ని గురించి కూడా, యుద్ధాన్ని గురించి కూడా బైబిల్ చెప్పింది. అది దిస్ ఈజ్ హోలీ వార్. ఎలాగంటే దేవుడు ఈ కాలంలో సర్వమానవాళిని రక్షించాలనే ఆలోచిస్తున్నాడు తప్ప ఎవరిని భూమి మీద శిక్షించాలి, భూమి మీదనే చంపేయాలి అని నరకానికి వెళ్ళడానికి ఎవరు
వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు గనక అంతటా అందరూ మారు మనసు పొందాలని ఇచ్చేయిస్తున్నాడు గనక ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న జనాంగాలకు, దేవుని కాదన్న జనాలకు వారి మీద ఎలాంటి యుద్ధం చేయాలో దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని పిలుచుకుంటున్న మన గ్రంథంలో ప్రతి క్రైస్తవుడు ఎలాంటి యుద్ధం చేయాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, లోకంలో జరుగుతున్న వారిని మనం ఆదర్శంగా తీసుకోకుండా, వారు చేసిన విధానాన్ని మనం ఆమోదించకుండా, అందులో ఆనందించకుండా, అది వారి గ్రంథ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు కనుక వాళ్ళను మనమేమి అనకుండా, అది మన దృష్టిలో అది తప్పేమో కానీ వాళ్ళ దృష్టిలో అది రైట్గా ఉన్నది కనుక అది మనకు సంబంధం లేని విషయం. మనము దేన్నైతే పాటించాలనుకుంటున్నామో, మనం దేనిలోనైతే నడవాలనుకుంటున్నామో, ఏదైతే మనల్ని నిత్యత్వంలోనికి నడిపిస్తుంది అని మనం నమ్ముతున్నామో, దానిలో ఉన్న మాటల ప్రకారంగా మనము ఎలా వారితో యుద్ధం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 2 నుంచి, శరీర ప్రకారము నడుచుకొను వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్టి కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. బెదిరిస్తలేను, భయపెడతలేను. అర్థమైందా లేదా? నేనొచ్చి కఠినంగా మిమ్మల్ని శిక్షించాలని అనుకున్నా అలాంటి పరిస్థితి తీసుకురావద్దని మిమ్మల్ని నేను బతిమాలుచున్నానే తప్ప బెదిరిస్తలేను, భయపెడతలేను అంటున్నాడు. ఆ రోజు సంఘాన్ని స్థాపకులు, సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అధికారం ఉన్నది. ఏమనో తెలుసా? భూమి మీద ఎవరినైతే మనం బంధిస్తామో పరలోకంలో వారికి ద్వారం బంధించబడుతుంది. ఒక్కసారి పౌలు గనక వాణ్ణి దుర్మార్గుడని, ఇతడు నరకానికి పాత్రుడని గనక ఆయన చెప్పుంటే అవుట్. అప్పుడప్పుడు అంటుంటాను, మీరు మాట్లాడొద్దండి, మీరు శపించకూడదండి, మీరు శపిస్తే అట్లా అయిద్దండి అని అనేవాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ మాట మీరు లేకపోతే మిమ్మల్ని నేను వచ్చానంటే నేను మిమ్మల్ని నరకానికి పంపించగలను, మిమ్మల్ని ఇది చేయగలను అనే మాటను ఉపయోగించకుండా ఇంత పవర్ ఉన్నా, ఇన్ని అద్భుత శక్తులున్నా, ఎంత ఆత్మజ్ఞానం ఉన్నా, మనుషులందరితో మాట్లాడే విధానం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారితో ప్రవర్తించే విధానాన్ని చూపిస్తున్నాడు. ఏమని? మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాము. నా తర్వాత మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము. ఇక్కడున్నది అసలు పాయింట్. శరీరదారులమై నడుచుకొనుచున్నను అన్నాడు. అంటే మాకు శరీరం ఉంది, మాకు కోపం ఉంది, మాకు ఆకలి ఉంది, మాకు బాధలున్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. శరీరంలో ఉన్నప్పుడు నువ్వు ఎవడివైనా సరే, నువ్వు ఎంత గొప్పోడివైనా నీకు ఈ శరీరంలో ఉండే ప్రతిదీ పుట్టుకొస్తుంది. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే శరీరము తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది కనుక ఆ శరీర కార్యములు ఏవైతే ఉన్నావో అవి నీలో లేకపోతే శరీరం యొక్క తప్పది. కోపం రావాలి తప్పదు, ఎందుకంటే శరీర ఇచ్చది. ఆకలి అవ్వాలి, దాహం అవ్వాలి, అలా అన్ని కోరికలు పుట్టాలి. నో క్వశ్చన్ అట్ ఆల్. నాకు పుట్టలేదు అని ఎవడన్నంటే అబద్ధికుడు, ఎవరైనా అన్నా అది ఇలాంటిదైనా. ఎందుకంటే శరీరంలో దేవుడే ఆ కోరికలన్నిటినీ ఈ శరీరంలో ఉంచింది ఎందుకో మనం ఆలోచించాలి.
ఎప్పుడైతే ఈ శరీరము దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసిందో అప్పటి నుంచి శరీరానికి ఇచ్చలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఈ శరీరంలో ఉన్నవే. మేము దిగంబరులమును తెలుసుకున్న కాడ నుంచి వాళ్ళలో అన్ని కోరికలు పుట్టడం అనేది ఈ శరీరంలో ఉన్నది. శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. క్వశ్చనే లేదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి తప్ప వేరే విధంగా అన్యదా భావించుకోకుండా ఉండాలి. కాబట్టి మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను. మా యుద్ధం మాత్రము, మేము చేసే పోరాటం మాత్రము శరీర ప్రకారంగా యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము కలవై ఉన్నవే. దిస్ ఈస్ ద హోలీ వార్, పవిత్ర యుద్ధము లేదా జిహాద్ అని ప్రతి క్రైస్తవుడు గనక చేయాలంటే ఇతడి యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధం అంటే ఒకప్పుడు యుద్ధం నుంచి పరికరాలు తీసుకొచ్చి ఎక్కడి నుంచి వచ్చాయట? కత్తులు, బరిసెలు, ఈటెలు, అవునా కదా? ఆ తర్వాత బాణాలు, గదలు. ఇప్పుడు బాణాలు ఉన్నాయండి. ఇప్పుడేంటి? స్కడ్ మిసైల్స్ ఉన్నాయి, తెలుసు కదా, ఖండాంతర క్షిపణులు, అణుబాంబులు, లేకపోతే AK-47లో 56లో, అవునా, బోఫోర్స్ గన్నులో, అవునా కదా? మీరు ఆలోచిస్తే చాలా ఉన్నాయి. ఇవి శరీర సంబంధమైన యుద్ధోపకరణములు. అంటే శరీర సంబంధంగా ఒక దేశం ఒక దేశానికి యుద్ధం చేస్తే వాడేటి ఏంటి? ఇవే యుద్ధోపకరణాలు. మీకు ఇంకో మాట చెప్తాను. ఈ జిహాద్ చేసే వాళ్లకు, అంటే ఏదైతే ఇప్పుడు టెర్రరిజం అని మతానికి సంబంధాలుగా చేస్తున్న వాళ్ళు మాత్రం వీళ్ళందరూ అంటున్నారు, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది, ముస్లింలందరినీ మీరు తీవ్రవాదులుగా చూడదు. కరెక్టే, అది ముస్లిం తీవ్రవాదాన్ని ప్రోత్సహించలేదు అనేది వాస్తవమే, ఖురాన్ కావచ్చు. కానీ అది చేసే వాళ్ళు ఏమంటున్నారు? మేము ఖురాన్ ప్రకారంగా నడుస్తున్నాం అంటున్నాం. అది ఇక్కడ చిన్న సిక్కు. అర్థమైందా లేదా? ముసుకే కూసుకోకుంటే ముక్కు కోసేయడం అనేది ఒక తాలిబాను చేసింది. వాడు ఇస్లామిక్ షరియత్ ప్రకారంగా. ఒక ఆమె, ఎవరో అమ్మాయి చావు బతుకులతో పోరాడింది, మలాలా లేడీస్ కు చదువు చెప్పి వాళ్ళను విజ్ఞానవంతులు చేస్తానంటే ఆమెను బస్సులోనే కాల్చేరాళ్ళు తాలిబాన్ తీవ్ర. వాళ్ళకున్న చట్టం ఏంటిది? షరియత్. హదీసులోను ఖురాన్లోనూ ఉన్నది. అందుకని మనం అనకపోయినా వాళ్ళు మాత్రం అంటున్నారు కనుకనే మనం దాని ప్రస్తావన తీసుకొస్తున్నాం తప్ప వేరేది కాదు. అందులో ఏమని రాసిందంటే, కన్న బిడ్డైనా, తెలుసు అదే మీకు, కన్న బిడ్డైనా ఖురాన్ కాదంటే చంపేయచ్చు తండ్రి. ఆ తండ్రికి నిత్య, అంటే వాళ్ళ భాషలో పరలోకం దొరుకుతుంది. ఎవరినైనా, భార్యనే కావచ్చు, సొంతోళ్ళు ఎవరినైనా సరే, వాళ్ళు ఒక్క మాట ప్రవక్తకు కానీ, గ్రంథానికి కానీ, అల్లాహ్ కానీ వ్యతిరేకంగా మాట చంపేయచ్చు. అలా చంపడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళకు కూడా దేవుడు పరలోకం ఇస్తాడు. అందుకనే ఈ సైకిల్ ఇచ్చినోడు నాకు పరలోకం దొరుకుతుంది అనుకుంటున్నాడు, బాంబు తయారీలో సహాయపడిన వాడు, వాటికి కావలసిన సహకరించిన వాళ్ళు, వీళ్ళందరికీ పరలోకం దొరుకుతుందనే భావనతోటి ఆ గ్రంథము లేదా వారి హదీసులు చెప్పబట్టుకనే వాళ్ళు చేస్తున్నామంటున్నారు. అలా చేసేవాళ్ళు మేము ముస్లింలం అంటున్నాం. అసలు ముస్లింలం మేము, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కారు అంటున్నారు వాళ్ళు. అందుకే నా దగ్గరకు వచ్చే ముస్లింలు అందరూ పోటీకి వస్తుంటారు కదా, వాదనకు వచ్చే వాళ్ళందరితో చెప్తాను, ముందు వాళ్ళను మార్చండి, మా దగ్గర రాకు, క్రైస్తవుల దగ్గరికి మీకు అనవసరంగా రాకు, మేము చూసుకుంటాం. క్రైస్తవులు ఎవడైతే క్రీస్తుకు వ్యతిరేకంగా బోధ చేస్తున్నాడో, క్రీస్తుకు వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, మీరు మా జోలికి రాకుండా ముందు విగ్రహారాధికులను చంపుతానంటున్నావు కదా, సమాధి పూజ చేస్తున్నారు చూడు, రోడ్ల మీద సమాధులు కట్టి పూజ చేస్తున్నారు చూసావా, యాక్సిడెంట్లు పాలు, వాళ్ళకు ముందు చెప్పండి బోధ. ఇష్టం వచ్చినట్టు ఏడబడితే ఆడ కట్టేసి రోడ్లు ఆక్రమించుకొని ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి చేయండి బోధ, వాళ్ళతోటి వాదించండి, వాళ్ళతోటి గెలవండి ముందు, ఆ తర్వాత మా దగ్గరికి రండి అంటున్నాను నేను. గమ్మున మొన్న ఒక 4-5 వచ్చారు, వాదించినాడు, గెట్అవుట్ అన్నాను అంతే. 2 నిమిషాలు మంచిగా మాట్లాడాను. బైబిల్ తప్పుపట్టుదామని చూస్తాడే తప్ప, ఎట్టి పరిస్థితుల్లో నీకు బైబిల్ తప్పుపట్టే అధికారం ఎవడిచ్చాడు? నీ గ్రంథంలో ఉన్న తప్పు లేదన్నట్టు చెప్పు, అందులో ఉన్న తప్పులు నేను వెతకాలంటే నువ్వు ఇక్కడ నిలబడలేవు.
అర్థమైంది లేదు. ఒకవేళ మనం తప్పు ఎతికామని అనుకో, అదిగో మళ్ళీ ఖురాన్ తప్పనని మనం కొట్టిపోయే రకం. ఎస్, వాళ్ళన్నది మనం పట్టించుకోరు. ఇక మనం ఒక మాట అన్నాం అనుకోండి, ఇంకో ఇతను వ్యతిరేకంగా మాట్లాడు కాబట్టి ఇతను కొట్టాలంటే అంతే. ఆలోచించాలి, మనం ఆలోచిస్తేనే అర్థం ఉన్నది, లేకపోతే అర్థం కాదు. దేవుడు ప్రపంచ శాంతిని కోరేవాడు. ప్రపంచ మానవాళి అందరూ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని కొట్టుకుచొచ్చిన ఆనాటి ఇశ్రాయేల్లో 12 తెగలతో మాట్లాడినప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. మీరందరూ కలిసి ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడే మనుషులందరూ ఒకరిని ఒకడు ఆశించకూడదు, ఒకరినొకరు దోచుకోవడానికి వీల్లేదు అనే బోధ చేసుకుంటూ వస్తే, ఆ బోధన అనుసరించి అపోస్తలులు ఇప్పుడు చెప్తున్నారు, మేము శరీర ప్రకారంగా యుద్ధం చేయమంటే, నువ్వు బాంబుతో చేసినా, నువ్వు బాణంతో చేసినా, నువ్వు గన్నుతో చేసినా, గదతో చేసినా, ఇవి శరీర సంబంధమైన యుద్ధాలు, యుద్ధోపకరణాలు. ఇవి మా దగ్గర ఉండవు, కానీ మేము కూడా యుద్ధం చేస్తున్నాం. ఇంతకీ మా యుద్ధం ఎలా ఉంటుంది, మా యుద్ధోపకరణాలు ఎలా ఉంటాయి అంటే ఏమంటున్నాడు? దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము గలవై ఉన్నవి మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతి దండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా వాదాలు చేస్తే, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా కాక సొంత మాటల ప్రకారంగా ఎవరైనా నడుచుకుంటే వాళ్ళను మేము దేవుని కోసం చెరపట్టే యుద్ధం చేస్తాము అంటున్నాడు ఆయన. ఇంతకీ దేవుని ఎదుట దుర్గాలు కట్టారట, అవే ఉంటాయి. మీరు అదే దాంట్లో 4:4 ఉంటది. ఏమని? కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 4:4 ఉంటది కదా, దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత సాతాను అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగేసిందంటే, మన ఎడుల మనకు దేవుడు కనబడకుండా మధ్యలో ఒక దుర్గాన్ని కట్టేసింది. వీటిని మేము పడగొడతాం. ఇవి పడగొట్టడానికి మాకు బాంబులు అవసరం లేదు, మాకు కత్తులు అవసరం లేదు, మాకు కటార్లు అవసరం లేదు. దేవునికి లోబడాలి, దేవుణ్ణి నమ్మాలి, అందరూ దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి, అందరూ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని మతం, దేవుని అభిమతం, మనుషుల మతం కాదు, దేవుని మతం, దేవుని అభిమతమే. ఒకవేళ మనిషి అభిమతమే మతమైతే ఇది దేవుని మతం. ఆ దేవుని మతి నుంచి పుట్టిన మతం ఏముంటుంది అంటే, మనుషులందరూ నా దగ్గరికి రావాలి అంటే, మనుషులందరూ నన్ను నమ్మాలి అంటే, నా పిల్లలుగా మారాలి అంటే, మనుషులను మీరు శరీర సంబంధమైన యుద్ధోపకరణములతో మీరు లొంగ తీసుకోవాల్సిన అవసరత లేదు. మేము కేవలం మీరు చేయవలసింది ఏంటంటే, దేవుడు లేడన్నాడు అనుకో, అలాంటి వాడితో ఏం చేస్తాం? ఏం చేయాలి? దేవుని గురించిన వాస్తవము చెప్పాలి. మాకు కనబడిందే దేవుడు అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? నువ్వు కనబడిందే సైతాను దయ్యం అనకుండా ఎలాంటి యుద్ధం చేయాలి మరి? అసలు దేవుడు అంటే ఆకారము లేనివాడు, ఇంతవరకు దేవుణ్ణి ఎవరు చూడలేదు, దేవునితో ఎవరు మాట్లాడలేడు, దేవుడు ఏది తినడు, ఏది ఎంగిలి. అవునా కదా? మీరు ఆలోచించాలి. చిన్నప్పటి నుంచి మనం వింటుంటాం కదా, మన చిన్నప్పుడు ఉండే మన వాళ్ళు దేవాలయం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. చేసి ఎంత అరటిపండు పెట్టేయగానే ఓ చిన్నోడు వచ్చి అడుగుతాడు, ఏమని? అమ్మ అక్కడ ఎందుకు పెట్టావు, నాకీ అంటాడు. ఒరే వద్దురా, అది దేవుడు తింటాడు, దేవుడి ప్రసాదం, దేవుడు తిన్న తర్వాత మనం తినాలి బిడ్డ. ఓహో అలాగానే వెళ్ళిపోతాడు. రాత్రి అంతా ఆలోచిస్తుంటాడు. తెల్లారు వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఉంటుంది.
దాంట్లో ఏం తక్కువ కాదు కదా. ఎందుకంటే ఏమ్మా రాత్రి దేవుడు తినలేదా, దేవుడు తిరగాలేదని అనుకో, ఏం చెప్తుంది ఈమె? సమాధానం చెప్పలే, నోర్మయ్యి ఎలా అంటది అంతే. ఎందుకంటే ఆమె కూడా అలా అమ్మనని చెప్పలే. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఎవరు చెప్పలేదు కనుకనే మనం మన పిల్లలకి చెప్పడం నేర్పాలి అంతే. అప్పుడు సైతాను దుర్గము పడిపోతుంది. అంతేగాని నోరుమయ్యి దేవుని ప్రశ్నిస్తావంటే వాడు రివర్స్ అయిపోతాడు. అలా చెప్పడం నేర్చుకోవాలి. ఇది దేవుని ఎదుట కట్టిన దుర్గములను పడదోసే విధానము. అది విగ్రహం రా, ఎంగిలిదిరా, మాట్లాడదురా, చేయదురా, ఓకే, అదంతా ఇస్రాయలే చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలా? ఇదంతా టెక్నిక్, హైటెక్ యుగం ఇది. వాడికి చెప్పే విధానం వేరుండదు. అలా ప్రతి వాడిని ప్రతిదండన చేస్తామంటున్నాడు ఈయన. అలా చెయ్యాలి అంటే వీళ్ళకు కూడా ఏమున్నదట? యుద్ధోపకరణాలు ఉండాలి. మరి అలా పోరాటం చేయాలంటే కూడా నువ్వు కూడా యుద్ధం పోయేటప్పుడు ఏం తీసుకునే వాళ్ళు? అలాంటి యుద్ధోపకరణాలు పెట్టుకోమంటున్నాడు. మాకు అవి ఉన్నాయి. క్రైస్తవుడైన వాడికి దేవుడిచ్చిన గొప్ప ఆయుధాలు ఇవి. గనక ఈ యుద్ధోపకరణాలు నీ దగ్గర ఉంటే అసలు ఈ ప్రపంచంలో నిన్నెవడూ కదిలించలేడు. ఒకవేళ శత్రువు ఎదురుగా వస్తాడేమో. అవునా కదా? మీరు ఆలోచన, యుద్ధం చేసేవాడు ఎదురుగా పోరాడుతుంటాడు. కానీ ఈ శత్రువు ఎవడైతే ఉన్నాడో, నువ్వు ఎవడితో యుద్ధం చేయాలో, ఎవడితో పోరాటం చేయాలో వాడు ఎట్టుంచేస్తాడో తెలియదు గనక నువ్వు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. యుద్ధం చేయాలంటే పూర్వకాలంలో నీతి నియమాలు ఉండేది, తెలుసుకోలేదు మీకు. అంటే ఉదయం సూర్యోదయం అయిన నుంచి సూర్యాస్తమయం అయిపోగానే యుద్ధం మానేసి మళ్ళా వాళ్ళ టెంట్లోకి వచ్చేయాలి, తెలుసా మీకు? అది బైబిల్ చెప్పినదే. ఆ తర్వాత మీరు ఎక్కడ చూసినా, అది భారత యుద్ధంలో చూసినా, ఏ యుద్ధంలో చూసినా, మన దేశంలో ఉన్న యుద్ధాలన్నింటిలో అదే రూల్ ఉంటుంది. రాత్రి అయితే వచ్చేసేలా. ఒకరోజు శత్రువులు దొరికారు, వాళ్ళని ఖతం చేయాలి. కానీ రాత్రి అవుతుంది, ఏం చేయాలి? అప్పుడు యెహోషువ ఏమన్నాడో తెలుసా? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువ అన్నాడు. అంతే. ఒక మనిషిని మొర విని దేవుడు సూర్యుని ఆపేసాడు. రాత్రి కాలేదు, రాత్రి అయితే ఆగిపోతే వాళ్ళు తప్పించుకొని పోతారు. చూసావా ఎంత ప్రాక్టికల్ గా ఉంటుందో దేవుడు. అవసరమైతే సూర్యుడిని ఆపేశాడు, యుద్ధం ముగించేశాడు, వచ్చేసాడు. అంటే యుద్ధం చేసేవాడు ఏం చేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దామా? అదొక మాట ముందు చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూద్దాం. యుద్ధం చేసేవాడికి ఒక నియమం ఉన్నది. నియమము తప్పి యుద్ధం చేయకూడదు. ఆలోచించాలి మీరు. నియమము తప్పి యుద్ధం చేయకూడదు. అందుకే నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తనను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. యుద్ధానికి వెళ్తున్నావు అంటే ఇక నా సంసారం ఏమైపోయింది, నా భార్య ఏమైపోయింది, నా పిల్లలు ఏమైపోయారు, నా ఇల్లు ఏమైపోయింది అనేది ఎవడు ఆలోచించడు. అవునా కదా? ఆ యుద్ధంలోకి వెళ్ళి మీరు చూస్తే మిలిటరీలకు ఒక స్పెషల్ ఇది ఉంటుంది. ఏంటిదో తెలుసా? బాటిల్ ఫ్రీ ఉంటుంది ఇప్పటికీ, చేసి వచ్చినాక కూడా. ఎందుకు? అది వేసుకుంటే ఇక వాడు ఏం ఆలోచించాడు. ఎందుకంటే ఎదుటోని చంపడమే తప్ప, ఒకవేళ నువ్వు మందు వేసుకోలేదనుకో, అయ్యో అని అన్యాయంగా చంపాలంటే ఆ నిన్ను చంపేస్తాడు. అందుకనే ఒక మత్తులో ఉంచుతారు, ఒక ట్రాన్స్ లో ఉంచుతారు అలా. అలాగే ఈ యుద్ధం చేస్తున్నారు చూడు, ఈ ప్రాక్సీ యుద్ధం, టెర్రరిజం. వాళ్ళకు నూరిపోసి ఇంకా నీ భార్య మీ పిల్లల్ని చూసుకుంటాం, మీ వాళ్ళని చూసుకుంటాం, అసలు నీకేం కాదు, నీకు పరలోకం దొరుకుతుందని చిన్నప్పటి నుంచే వాడిని తయారు చేసి వాడిని ఒక మానవ బాంబుగా తయారు చేసే పరిస్థితి. అది ఎల్టీటీఓ వాడు కావచ్చు, ఆడి ఇంకెవడైనా కావచ్చు, హమాస్ తీవ్రవాదే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆలోచించాలి మనం. అందుకే ఈ సైనికుడు తనను ఎవరైతే నేను ఇచ్చాడో వాడిని సంతుష్టపరచాలని ఆలోచిస్తాడు. కనుకనే వీళ్ళందరూ ఇక ఏం ఆలోచించకుండా అవతలోడు అమాయకుడా, అయ్యో పాపం ఏం చేస్తున్నారు, ఆ గాథలు వింటే పాపం ఏదో స్కూల్కి వచ్చి బస్ స్టాప్ లో నిలబడి
కనబడదట. ఒక ఆయన అప్పుడే చాయ్ తాగి బయటకు వచ్చాడట, అవి గుచ్చుకుంటే కాలు తీసేశారు కన్ను. అవునా, మీరు కనుక ఆ సూదులు అవేంటి మొలలు దిగి సెప్టిక్ అయిపోయి ఏం చేశారు వాళ్ళు? సీట్ బస్సులో కిటికీ దగ్గర కూర్చుందాం ఆవిడ వచ్చి కన్నులోకి దిగింది. ఇలా ఆలోచించకుండా ఈ తీవ్రవాదులను తయారు చేస్తున్నారు దేవుని ముసుగులో. కానీ దేవుడేం చెప్తున్నాడు? నీ యుద్ధంలో నేను నిన్ను సైనికునిగా ఉన్నామన్నాను కానీ నా సలహాలు పాటించు, నన్ను సంతృష్టి పెట్టాలి అంటే నువ్వు నియమము ప్రకారంగా పోరాడాలి. అందుకే చెప్తున్నాడు. మరియు జట్టి పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వాడికి నియమము ప్రకారము పోరాటం చేయాలి. అందుకే ఈ క్రైస్తవుల్లో ముస్లింలో ఛాలెంజ్ చేస్తున్న వారిని, పోటీకి పిలుస్తున్న వారిని, అప్పుడప్పుడు చేసిన వారిని నేను చెప్తున్నాను, నియమం ఒకటి ఉందిరా నాయన పోటీ చేయాలంటే. అవునా కదా? మనలో ఒక ఛాలెంజింగ్ వీరుడు ఉంటే నోరు మూయించాను. ఇప్పుడు ఛాలెంజ్ల మాట ఎత్తలేదు, ఎవడు కూడా ఎత్తట్లేదట. ఎందుకు? నియమం ఉన్నది. నీకు బైబిల్ తెలుసు, బైబిల్ తెలిసిన వాడితో ఛాలెంజ్ చెయ్యి. శాస్త్రవేత్తతో ఛాలెంజ్ చేయకు, ముస్లింస్తో ఛాలెంజ్ చేయకు, అసలు ముస్లిం జోలికే వెళ్ళకు, ఒక హైందవుడి జోలికి వెళ్ళొద్దు, ఒక నాస్తికుడి జోలికి వెళ్ళొద్దు. నేను ఒక నాస్తికుల జన విజ్ఞాన వేదిక వాళ్ళది ఒక వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, మరి దేవుడి గురించి ఏంటంటే, మేము ప్రస్తుతం దేవుడి గురించి మాట్లాడడం సార్ అన్నాడు. దేవుడు లేడని చెప్పాం, దేవుడు ఉన్నాడని చెప్పాం. ఎందుకంటే లేడు అన్నాను అనుకో, ఎలా లేడో రుజువు చేయమంటావు, నువ్వు ఉన్నావంటే ఎలా ఉన్నాడో రుజువు చేయమంటావు. ఇది పనికిరాదు. ప్రస్తుతం వాళ్ళే విత్డ్రా అయిపోయారు. మానవ సేవ చేద్దాం, సోషల్ వర్క్ చేద్దాం, ఈ మూఢనమ్మకాలను చేసేద్దాం, ఇవన్నిటి మీద పడ్డామని. అది విజ్ఞానం. కనబడుతున్నదే దాని ప్రకారంగా వాడుతున్న వారికి మనం యుద్ధోపకరణాలు ఎలా ఉండాలి, మనం బోధ ఎలా చేయాలి అంటే, ఈ మధ్యనే ఒక సోదరుడు ఒక మంచి మెయిల్ పంపాడు. మెయిల్ ఐడి ఉన్న వాళ్ళు నాకు ఇస్తే ఈ యొక్క ఎవల్యూషన్ థియరీ లేదా బిగ్ బ్యాంగ్ థియరీ మీద వాదించే వాళ్ళకు ఒక మంచి మెయిల్ వచ్చింది. ఒక రోబోట్ను తయారు చేశాడు మనిషి. దాన్ని ఏమన్నాడు? దిస్ ఈజ్ మై క్రియేషన్ అన్నాడు. ఏమన్నాడు? క్రియేషన్ అన్నాడు. ఆ రోబోట్కి మాట్లాడాలంటే ఏముంటాయి? వైర్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, బోలెడు ఉంటాయి, దానికి మెమరీ ఉంటుంది, చిప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, హార్డ్ డిస్క్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తుంటుంది. ఇదేమో క్రియేషను. పక్కనే మనిషి బొమ్మేశాడు. వాడికి మెదడు ఉంది, నరాలు ఉన్నాయి, గుండె ఉంది, మొత్తం పనిచేస్తుంది. ఇది మాత్రం యాజ్ ఇట్ ఈజ్కి వచ్చిందా? ఇదేదో అదంతటదే తయారైందట. దీని క్రియేటర్ లేడట. ఏమ్మా ఆలోచించారా? ఆలోచించాలి కదా. ఒక అంతరిక్షంలో తిరుగుతుంటో చూసావా? ఒక ఉపగ్రహం ఉంటుంది, స్పేస్ స్టేషన్. నేను కనుక్కున్నానని వీడు గొప్పతనం చెప్పుకుంటున్నాడు, అది నా క్రియేషన్ అంట. మరి ఆకాశంలో ఇంత గోళం వేలాడుతుంది అని దీన్ని ఎవడు క్రియేట్ చేశాడు? నోరు మూసుకోవాలి నువ్వు. అలా కంపారిజన్ స్టేట్మెంట్ పెట్టాడు, బ్రహ్మాండంగా ఉన్నది. ఒక పిల్లి సోఫా మీద పడుకోబెట్టాడు, దానికి మీసాలు ఎంట్రుకలు బోల్డ్ రకం హాయిగా నిద్రపోతుంది. ఇదట అదంతటదే పుట్టుకొచ్చిందట. అర్థమైందా లేదా? కానీ వీడు ఒక ఏంటిది బొమ్మ తయారు చేస్తాడు చూడు, వాట్ యు కాల్ బార్బియా ఏమన్నా మనం టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ నా క్రియేషన్ అని చెప్పుకున్నాడు. టెడ్డీ బేర్ నీవు క్రియేట్ చేస్తే మరి దీన్ని ఎవడరా క్రియేట్ చేసింది అన్నాడు. అలా ఒక మంచి తర్కానికి అనగా వీడు చేసే వితర్కానికి ఒక తర్కాన్ని చూపించాడు, న్యాయ సంబంధమైనది. ఒక రెక్కను చూపించాడండి. ఆలోచించాలి మీరు. ఒక దోమను మీరు తీసుకున్నా, ఒక కందిరీగను తీసుకున్నా, ఒక సీతాకోకను తీసుకున్నా, దాని నిర్మాణ క్రమము, దాని రెక్కను చూస్తే మతిపోవాలి నీకు. అవునా కదా? మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు ఒక్కరోజు వచ్చి వర్షపడంగానే వస్తాయి చూడు, ఉసిళ్ళు అంటారు. అది వాటి రెక్కల నిర్మాణం చూడాలి నువ్వు. అదేమో అదంతటదే తయారైంది. కానీ విమానం రెక్కే వీడు తయారు చేస్తాడట. వాడు మాత్రం నేను క్రియేటర్ అని అంటాడు. ఇలాంటి వితర్కాలను తర్కముతో ఓడించాలంటే నియమం ప్రకారంగా మాట్లాడాలంతే. బుద్ధున్నోడైతే అర్థం చేసుకుంటాడు. అసలు బుద్ధి లేనోడైతే నువ్వు ఎంత చెప్పినా వినడు కాబట్టి అంత నో డోంట్. నేను అదే చెప్పాను. చాలా మందితో నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు, వీళ్ళతో మాట్లాడదాం, వీళ్ళతో వాదన చేద్దామంటే
ఎట్టి పరిస్థితుల్లో మీరు వాదన చెయ్యకూడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఎలా బైబిల్లో మనం ఎలా చిన్నప్పటి నుంచి దేవుని గురించి మనం ఎలా చెప్తున్నామో వాళ్ళకు కూడా వాళ్ళ మసీదులో చెప్తుంటారు, నువ్వు ఏమీ పాటించకూడదు, గుడ్డిగా నువ్వు నమ్మాలంతే. దేవుణ్ణి ప్రశ్నించే క్వశ్చనే లేదు. ఖురాన్ను నువ్వు ప్రశ్నిస్తే నువ్వు నరకానికి వెళ్తావు, నేను నాలుగు కోసేస్తాం, కంఠం కోసేస్తాం. కానీ బైబిల్ ఏమన్నదో తెలుసా, నీకు అర్థం కాకపోతే ప్రశ్నించుకో అన్నది. నీ విశ్వాసం సరి అయిందో కాదా నువ్వే పరీక్షించుకో అన్నది. నేను గుడ్డిగా చెప్పట్లేదు. ఎవడు గుడ్డివాడు గుడ్డివాడికి తోవ చూపితే ఇద్దరు కలిసి గుంటలో పోతారు. కాబట్టి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకో అని బైబిల్ చెప్పింది. ఒక నియమము, ఒక న్యాయ సంబంధమైన తర్కం. ఇలాంటి తర్కములతో ఒక తర్కవాదిని క్రీస్తు కోసం చెరపట్టు. ఇలా నువ్వు మాట్లాడాలి అంటే నీకు దేవుని గురించిన జ్ఞానం తెలియాలి. ఈరోజు ముస్లిమ్స్ చాలా మంది పాస్టర్లను ఓడించి ఎంతో మంది పాస్టర్లే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు యేసులో లేని వాళ్ళంతా అసలు క్రీస్తు అంటే తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు వాదించేది ఎవరిని, వాళ్ళు ఓడించేది ఎవరినంటే దేవుడు ఒక్కడా అని అడుగుతాడు ఫస్ట్. అంతే, ఒక్కడే. మరి యేసుక్రీస్తు ఎవరు అని అనుకో, ఈయనే దేవుడు అంటాడు. మళ్ళీ ఆయనెవడు ఈయనెవడు ఇక్కడే పడగొడతాడు బైబిల్లో నుంచి. ఎక్కడైనా రెఫరెన్స్ ఉందా చూపించమంటాడు. వీడు చూపించలేడు. చూసావా, బైబిల్ తప్పు, ఖురాన్ రైట్. అసలు ఎవరైనా అవతల వాడిని నమ్మించాలి అంటే నియమం ఏంటిది? నీ దగ్గర ఉన్న సత్తాను చెప్పి వాడిని నమ్మించాలి తప్ప అవతలని లోపాన్ని చూపించి వాడిని మార్చకూడదు. అందుకే మన ఐబీటీలో మాత్రం ఖురాన్లో తప్పులున్నాయని కానీ, లేకపోతే ఏమంటది అది భగవద్గీతలో తప్పులున్నాయనో, భారతంలో తప్పులున్నాయనో, రామాయణంలో తప్పులున్నాయనో నేను ఎప్పుడని చెప్పానా? అసలు వాడి జోలికి వెళ్ళకూడదు. నువ్వేం చేయాలి? బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్లో ఎంత ఉత్తమమైనదో, బైబిల్ ఏ కాలానికైనా సంబంధించిందో, ఎప్పుడు రైట్ అవుతుందో అది చెప్పుకుంటూ వెళ్ళిపో. అంతే. ఎవరిని బతిలాడకూడదు, ఎవరిని బెదిరించకూడదు, ఎవరికి ఏది ఆశ కూడా చూపించకూడదు. అది నియమం. దేవుడు నియమము. మంచి సైనికుని వల్ల పోరాడమన్నాడు తప్ప అది పవిత్ర యుద్ధం. అంటే ఈ యుద్ధం చేయడానికి నీకు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయో ఒకసారి మనం ఆలోచిద్దాం. దానికంటే ముందు ఈ నియమాన్ని గురించి ఒక చోట పౌలు ఎంత చక్కగా మాట్లాడతాడు అంటే అది కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకు నేను మళ్ళా చెప్తున్నాను, ఎక్కడ పోయినా చెప్తున్నాను, ఈ పరిసర ప్రాంతాల్లో అవునా కదా ఎన్నో చర్చిలు ఉన్నాయి. మీరు ఎన్నో చర్చిల నుంచి వచ్చారు, అవునా కదా? నేనైతే ఇంటింటికి ఏం తిరగలేదు. నేను మీలో ఎవరికి ఎక్కువ మందికి ఎక్కువ బాప్తిసం ఇచ్చినట్టు గుర్తు కాదు. కానీ మీరందరూ మీ అంతటా మీరు వచ్చారు. ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ చర్చికి వెళ్ళొద్దు, మీ చర్చికి మీరు వెళ్ళొద్దు అని ఎప్పుడని చెప్పానండి? ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు అంటే దేవుని కుమారుడైన వాడికి ఒక నియమం ఉంది. ఎందుకంటే మీ సంఘాల్లో ఉన్న వాళ్ళు చాలా కష్టపడి ఒక సంఘాన్ని కట్టారు. అలా సంఘాన్ని కట్టినప్పుడు తప్పుగా కట్టారైతే అలా ఎవరు సంపాదించినా వెళ్ళిపోతాడు. ఎందుకంటే సత్యాన్వేషకుడు ఎప్పుడు అందులో ఉండడు. నేను చెప్పినా, నేను రమ్మనుకున్నా వచ్చేసేది ఉండేది. ఎందుకంటే రక్షణ పొందుతున్న వారిని ప్రభువే తీసుకొస్తాడు తప్ప మనం తీసుకురావాల్సిన పని లేదు. అందుకే పౌలు ఒక చోట ఏమంటున్నాడు, ఈరోజు మనం అందరికీ, మనకందరు శత్రువులైనా మనం అందరితో మిత్రులుగా ఎందుకుంటున్నాం? మీరు మీ సంఘాలకు వెళ్ళండి అని ఎందుకంటున్నాం? వాళ్ళను మార్చండి, ఒకవేళ వాళ్ళు మారకపోతే మీరు మీ ఇష్టం ఉంటే మీరు ఇంటికి రండి అన్నాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో నియమం చెప్తున్నాడు. 10వ అధ్యాయము 13 నుంచి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మనం చేసే బోధ అర్థం కాక ఎంతో మంది పాస్టర్లు మన మీద దండయాత్ర చేసి తిరుగుబాటు చేసి మనం కరపత్రం ఇస్తే కూడా తీసుకోలేని దశ, అవునా కదా? మన కరపత్రం దగ్గర చర్చి దగ్గరకు అతికిస్తే చింపేస్తున్నాడు, వాడి కరపత్రం మాత్రం వీడు వచ్చి ఇచ్చిపోతాడు. అది మనం ప్రకటించాలి. వాడు మనల్ని తీసుకోకపోయినా అతన్ని మాత్రం మనం ప్రకటించాలి. ఇది మన ధర్మం. అదే చెప్తున్నాడు, మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలం వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. దేవుడు మాకు ఇచ్చిన మేర అంటే హద్దు.
ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళమంటున్నాడు తప్ప బియాండ్ దట్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీకున్న పరిధిలోనే నువ్వు చేయుద్దాం. అందుకే మీరు సమస్త ఏమంటాడు, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అంటే ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళందరికీ నేను సంపూర్ణ సత్యాన్ని ఎందుకు బోధించగలుగుతున్నానంటే మీరు విధేయత కనపరిచారు గనక. ఏమండి, మీరు దీన్ని ఒప్పుకున్నారు గనక, మీకు నచ్చింది గనక, ఇది ఖచ్చితంగా ఇది నిత్య జీవానికి మార్గంగా ఉన్నది గనక నేను ఎంత చెప్పినా మీరు అంగీకరిస్తున్నారు. అది ప్రతిదండన అంటే మిమ్మల్ని ఒప్పింపజేస్తున్నాను. ఎందుకంటే ముందు మీలో సమర్పణ ఉంది. మీరు సమర్పణ లేకపోతే అసలు ఏం తెలియని అందరికి ఏ చర్చికి వెళ్ళి ఎన్నిసార్లు చెప్తే ఏం లాభం? 100 మందికి 1,00,000 మందికి చెప్తే ఏం లాభం? వచ్చిన 10 మందిని మనం కాపాడుకుంటే చాలు కదా. అందుకే చెప్తున్నాడు, అతి మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చి ఇంటిమి గనక మీ యొద్దకు రానివారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము, మాకున్న పరిధిలోంచి మేము బయటికి రాము. మీ దగ్గరకు వచ్చి ఏదో మిమ్మల్ని దోచుకున్న చాలా మంది మన మీటింగ్ పెట్టుకుంటూ కూడా భయపడే స్థితికి వచ్చారు. ఏంటంటే ప్రతి ఓడికి ఏం అలవాటైంది క్రైస్తవుడికి, ఎవడు స్పీకర్గా పిలుస్తాడో ఆ ఊరికి పోగానే ఈ స్పీకర్ ఆడు ఒక చర్చిని పెట్టే అలవాటు అయిపోయింది. తెలుసుగా మీకు ఎన్ని దుకాణాలు ఉంటాయి? మనం మీటింగ్ పెట్టాం అనుకోండి, మొన్న నేను అదే మంత్రాలయం పోదామంటే వాళ్ళు వచ్చి ఈ మీరంతా ఒక గ్రూపు, ఆ వైజాగ్ గ్రూపు, వాళ్ళు వచ్చినట్టే ఇక్కడ సంఘం పెడతారు, కాలేజీ పెడతారు, మా పాస్టర్లను తిడతారు, మా సంఘ పెద్దలను కొడతారు, మీరు దుర్మార్గులు అన్నట. పిచ్చోడా, మేం మాత్రం అలాంటి వాళ్ళం కాదు. ఆయనకు వాక్యం తెలుసు అనుకున్నా తెలియని మూర్ఖుడు ఆయన. మర్యాద తెలియదు. నీ మేర అతిశయించకుండా నువ్వు ఎక్కడైతే వెళ్ళావో సువార్త చెప్పి ఎవడైతే మారుమనసు పొందుతాడో లోకల్ సంఘానికి అప్పగించి వచ్చేయి. నేను ఇప్పుడు ఆంధ్రదేశంలో అన్ని జిల్లాలు తిరిగాను, అన్ని మండలాలు తిరిగాను. ప్రతి ఊర్లో నేను సంఘం పెట్టాలంటే నా వల్ల ఇద్దా? అది అత్యాశ, మొత్తానికే కొంపకు షేటు. ఉన్న కాలేజీలోనికే నెలకు 2 నెలలకు ఒకసారి పోవడానికి తీరిక లేనప్పుడు అటు రాకుండా ఇటు రాకుండా ఎవరికి అన్యాయం చేయాలి? 1994-95 ఆ ప్రాంతంలో అనుకుంటాను, వరంగల్లో మీటింగ్ పెట్టాం. అప్పుడు ఈ మన నాకే అంత తెలుసు అనుకున్న ఈరోజు నేను మహాజ్ఞాని అంటున్న అజ్ఞానంతో తిరుగుతున్న రోజుల్లో వరంగల్లో ఒక చర్చిలో క్లాసు పెట్టాం. పాపం బ్యాప్టిస్ట్ చర్చ్ ఆయన ఇచ్చాడు మనకు. మళ్ళా మీటింగ్ జరుగుతుంది, ఏది డిగ్రీ కాలేజ్లో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి పాస్టర్ ఒకటే వచ్చాడు కానీ సంఘంలో కూడా రాదు. 3 రోజులు మీటింగ్. పాపం అందులో చర్చిలో సెమినార్కి సీట్ ఇచ్చాడు, మళ్ళీ ఒక్కడే వస్తున్నాడు, చర్చ్ అంతా రావట్లేదు. ఏంటయ్యా అని అడిగాను. ఆ రోజే నాకు జ్ఞానోదయం అయింది. ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఎంత అన్యాయంగా మనుషులను, తన దగ్గరికి వచ్చే పిల్లలను కానీ సంఘాలను చెడగొడుతుందో. మీ సంఘం అంతా ఎందుకు రాలేదండి అని అడిగాను. అడిగితే ఆ పాస్టర్ ఒకటే మాట అన్నాడు, చూడు బాసు, నేను ఒక మాట చెప్తాను, నువ్వు వింటావు అన్నాడు. బ్రదర్, నేను మాత్రం ఆయనకెవరికో సపోర్ట్ చేయాలనో వీళ్ళకెవరికో సపోర్ట్ చేయాలని, నేను దేవునిలో ఉండాలని, రక్షణ పొందాలని, నాకు పరలోకం కావాలని తిరుగుతున్నా. ఇంతకంటే ఈయన తప్పని తెలిస్తే ఈయన వదిలేస్తాను, ఇంతకంటే మంచోడు నాకంటే మంచిగా ఒకటి చెప్తే నేను స్వీకరించి అతని వెంట నేను తిరుగుతాను. నా స్వభావం అది, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఒకటే మాట చెప్పాడు, మీరు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి 3 రోజులు మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు. అవునా కదా? మీ గురువు ఏం చెప్తున్నాడు? ఆడికి రాగానే మీ పాస్టర్ దొంగ, వాడికి ఏమీ రాదు, అసలు వాడు పనికి మాలినోడు అనేసి బోధ చేసి వెళ్ళిపోయాడు అనుకో. ఇప్పుడు నా సంఘాన్ని నేను 3 రోజులు తెచ్చాను, అవునా కదా? అప్పుడు ఏం చెప్తారు నా సంఘం అంతా, మా పాస్టర్ దొంగ. అయితే ఏం చెప్తాడు వీడు? రేపటి నుంచి నా దగ్గరికి రాడు, అటు మీరు బోధ చేయరు. వీడేమైపోతాడు? ఈ గొర్రెలు అనవసరంగా చెదిరిపోతాయి, రోడ్డు పాలవుతాయి. అందుకే తెలివిగా నా గొర్రెలు నేను కాపాడుకుంటా, బయటకు రాని. చూసారా ఎంత జ్ఞానోదయం చేశాడు ఆ రోజు నుంచి. అందుకని నువ్వు మేరకు అతిక్రమించకూడదు. నీకున్న పరిధిలో నువ్వు బోచేసిరా, అంతేగాని అవతలున్నాడు దొంగ లంగా మనకు అనవసరం.
అదెందుకు మనకు? అందుకే చెప్తున్నాడు, మన మేరను బట్టి అతిశయించకుండా అంటున్నారు. రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెలుచున్న వారము కాము, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులం అనుకొని అతిశయపడము. ఉపవాసం ఉండి ఉప్పుడుండి కష్టపడి సంఘాన్ని కట్టుకున్నాడు అతను. ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాలేదు మేము, ఆ సంఘాన్ని బాగు చేయడానికి, ఆ సంఘాన్ని ఉత్తేజపరచడానికి మనం ప్రయత్నించాలి. ఇది సైనికుడైన వాడు, హోలీ వార్ చేస్తున్న వాడికి ఉన్న ఆధిక్యత, అది చేయవలసిన పని. అది దిస్ ఈజ్ కాల్డ్ జిహాద్. ఇది శరీర సంబంధమైన యుద్ధము కాదు, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం, పవిత్ర యుద్ధం. ఇది ఏమంటున్నాడు? అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా చేయుచు మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించిన పట్టుగా మేము మీ మూలముగా గణపరచబడదుమని నిరీక్షించుచున్నామే గాని ఒకని మేరలో చేరి సిద్ధమైనవి మావి అయినట్టుగా అతిశయింప ఘోరమో. ఆలోచించాలి. ఇప్పుడు వాడంత కష్టపడితే అది నాదన్నట్టు కాదు, నా బోధ వలన మీరు మీరు మీ అవతలి ఊర్లో వాళ్ళని మీరు మార్చాలా, మీకు రావాలే ఘనత. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, మీరు ఊర్లోకి వెళ్ళిన తర్వాత మీరు బోధ చేయండి, మళ్ళా ప్రధానికి జాడననదు. మీరు అవతలికి వెళ్ళి మీ పేరు మీరు అవతలని రక్షించాలి. ప్రధానికి నేనెట్లా వచ్చాను? నాకన్నా మించిన వాళ్ళు కావాలంటాను నేను. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు తెలుసా? విశ్వాసించిన వాడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు అన్నాడు, చేయగలడు, చేసి తీరుతాడు. అంతేగాని నా కాలకాడు ఉండమని అనలే అన్నాడు. నాకంటే గొప్ప క్రియలు చేయమన్నాడు. ఇదే అపొస్తలుడైన పౌలు చేస్తున్న పని. ఇది జట్టి అయిన వాడు, సైనికుడు ఎవడైనా యుద్ధానికి పోతున్నాడు. ఈ యుద్ధం ఇది పవిత్ర యుద్ధం, ఇది శరీర సంబంధమైన యుద్ధము కాదు. ఇది దేవుని ఆత్మ సంబంధమైన యుద్ధము, దేవుని వాక్య సంబంధమైన యుద్ధం కనుక దిస్ ఈజ్ కాల్డ్ హోలీ వార్. అది బాంబులతో, కత్తులతో, కటార్లతో, బాణాలతో, గదలతో చేసేది హోలీ వార్ కాదు. ఒకప్పుడు అది హోలీ వార్. ఏది? పాత నిబంధనలో అప్పుడు చేశారు వాళ్ళు. బాణాలు, ఈటెలు సౌలుకున్నాయి, అవునా కన్నా, దావీదుకున్నాయి, కత్తులున్నాయి, కటార్లున్నాయి, డాళ్ళున్నాయి, ఒంటెలున్నాయి, చాలా చాలా యుద్ధానికి పోయే ముందు సంఖ్యాబలాన్ని లెక్క పెట్టుకుని పోయిన దినాలున్నాయి. కానీ అది ప్రత్యేకంగా ఒక ఎంచబడిన పీపుల్కి చేసినదే తప్ప ఇది ప్రపంచ మానవాళికి అందరికీ చెప్పినది కాదు. వారు నా మాట వింటారో లేదో అని నా ప్రజలుగా ఎన్నుకున్నారు కనుక ఇశ్రాయేలుల వారికి ఎవరైనా అన్యాయం చేసినా దేవుడు సహించకుండా వారిని లేపేయమన్నాడు. కానీ ఇది ప్రపంచంలో అన్ని వేళలా, అన్ని దేశాలలో, అన్ని వాళ్ళకు చెప్పింది కాదు. అందరూ చేయవలసింది ఏంటంటే ఇదిగో ఈ యుద్ధం చేయమన్నాడు. శరీర సంబంధమైన యుద్ధము కాక ఏమన్నాడు? ఇది లాస్ట్కి అయిపోయింది అనుకోండి. ఇప్పుడు శరీర ప్రకారమైన యుద్ధోపకరణాలను గురించి మనం ఆలోచించి, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలంటే మన శత్రువు సాతాను, మన శత్రువు మన శరీరము, అవునా కదా? చాలా మంది ఎవరిని శత్రువు అంటే సైతాన్ అనేసారు. కానీ సైతాన్ కంటే ముందు మన శరీరమే మనకు శత్రువు అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి మనం ఆలోచించుకుంటూ పోతే 10 నుంచి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించున్నట్లు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఏ అంగమైనా పొరపాటు చేస్తుందో ఏమో అనే ఉద్దేశంతో టోటల్ బాడీకి కట్టుకోమన్నాడు. ఒకప్పుడైతే యుద్ధం చేసేవాడికి జస్ట్ డాల్ ఉండేది, అవునా కదా? చేతిలో డాల్ ఉండేది చెస్ట్కి. ఇప్పుడు అంటారు చూడు, ఇది ఏమంటారు, బుల్లెట్ ప్రూఫ్ అని మనం ఇప్పుడు అంటున్నాం. అప్పుడు కత్తులు దిగకుండా కూడా కవచం ఉండేది. ఇక్కడికి ఛాతీలో బాబు, గుండెకి దిగకుండా. ఆలోచించాలి మనం. అలా కవచం టోటల్.
దీన్ని మనం మహాభారతంలో ఎక్కడ చూస్తాం కర్ణునికి. అవునా కదా? అవునా కదా? ఆలోచించాలి మనం. అది శరీరాన్ని కాపాడుకోవడానికి ఫిజికల్గా అని కోసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన అవుట్ అయిపోయాడు. అదే ఇది ఎవడు కోసుకెళ్ళదు, ఇది ఎవడికి దొరకంది, ఇది ఎవడికి తీసి ఇవ్వలేదు, ఇది ఎవడిది వాడిదే. ఆలోచించాలి మనం. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామో. వారు కనబడరు, కనబడకుండా క్రియ జరిగిస్తున్నారు గనక కనబడేవానికి మనం ఆల్రెడీ దూరంగా ఉంటాం. ఎవడైనా దుర్మార్గుడు కనబడనుకో, మంచి మీసాలు పెట్టుకొని గల్ల లుంగి కట్టుకొని ఒక కత్తి పెట్టుకొని ఉన్న దగ్గరికి ఎవడన్నా పోతాడా? అమ్మో వీడు చూస్తే రౌడీలా ఉన్నాడు బాబు, నీకు నమస్కారం, నీ జోలికి రానంటాం. కానీ మనం అలాంటితోడు యుద్ధం చేయట్లేదు. వాడు మనకు కనబడని శత్రువు అంటే వాడు మంచిగానే ఉంటాడు. అన్నా నమస్తే అంటుంటాడు, చాలా బాగుంటాడు. అవును కదా? భక్తుని వేషం వేసుకుంటాడు, మాట్లాడితే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటాడు, మోకాళ్ళ మీద వంగితే లేవడు. ఆలోచించాలి మనం. ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకు నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే ఇతడు భక్తుడి ముసుగులోనే ఉంటాడు. అతడు దేవుని నమ్మించినట్టే నమ్ముతాడు. పైకి సర్వసంగ పరిత్యాగలాగానే కనబడతాడు, లోపల మొత్తం మాయా మంత్రగాళ్ళలా కనబడతాడు. అందుకనే పై రూపాన్ని చూసి అబ్బోయుడు చాలా సాధువులా ఉన్నట్టున్నాడు బాబు, ఈయన మంచి భక్తుడు అని చాలా మంది కాళ్ళ మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుసు కదా మీ అందరికి. మొన్ననే ఒక మహబూబ్ నగర్ కడతాల్లో జరిగింది, చాలా దుమారం లేపింది కదా. పిరమిడ్ హిస్టరీ రోజు పేపర్లు వచ్చింది. అలా ఒకడు నిత్యానందం తీసుకున్నా, మరి ఇంకొకరిని తీసుకున్నా, ఒకరిని తీసుకున్నా, మీరు ఎక్కడ చూసినా బయటికి కనబడాలి. వాళ్ళని అంటలేము, మన దాంట్లో లేరేంటి. ఈరోజు పోప్ బెనెడిక్ట్ గారు రిజైన్ చేశారంటే ఇలాంటి కనబడని దుర్మార్గులు చాలా మంది ఉన్నారట వాటికన్లో. చెప్పిన మాట ఎవడు వింటలేడు, చేయకూడని పనులు అంతటా. వీళ్ళతోటే మనం యుద్ధం చేస్తున్నాం. ఆలోచించాలి. ఇలాంటి తలంపులు వాళ్ళతోటి వాళ్ళకైనా మనకు లేవా, మనలో లేవా? యుద్ధం ఎవరితో చేస్తున్నావు అంటే నువ్వు ముందు నీతోటే చేయాలి. అంటే సర్వాంగ కవచం ఎందుకంటే ఎక్కడి నుంచైనా ఈ లోపలికి దురాలోచన రాకుండా కాపాడుకోవాలా. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరుపు తొడుక్కొని దానిక నేను సిద్ధ మనసులను జోడులు తొడుక్కొని నిలవబడుడే. ఎందుకంటే సువార్త ప్రకటించువాడి పాదములెంతో సుందరములైనవే. అందుకే సువార్త జోళ్లుగా అన్నాడు. నువ్వు సువార్త చెప్పాలి. నీ ఇష్టం వచ్చినట్టు వార్త అవతలి గ్రంథాన్ని కానీ వాళ్ళ దేవుళ్ళను కానీ వాళ్ళ దేవతలను కానీ వాళ్ళని ఎవరిని మనం విమర్శించకుండా సత్యమేదో చెప్పుకుంటా వెళ్ళాలి. అందుకే కేవలం సువార్తను ప్రకటించమన్నాడు తప్ప వాళ్ళ లోటుపాట్లు ఎత్తమని ఎక్కడ చెప్పాడా? ఎక్కర్లేదు బైబిల్లో. సత్యం చెప్పంతే అన్నాడు, అంతే. నమ్మినోనికి రక్షణ, నమ్మకపోతే శిక్షణ. అందుకే మన వాళ్ళను కూడా కొందరు చాలా మందిని ఇలా ఖురాన్ను విమర్శిస్తూ లేకపోతే రామాయణాలు మహాభారతాలు ఈ వేదాలను విమర్శిస్తూ బుక్కులు రాసిన వాళ్ళందరినీ నేను బాబు మీరు వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నానే తప్ప బైబిల్లో ఏముందో తీయండి, ఇంకా తీయండి, సత్యాన్ని ఇంకా తీయండి. చాలా మర్మాలు ఉన్నాయనుకుంటే ఇంకా మీరు ఒక మనిషికి ఎలా అర్థం కావాలో ఆ అర్థమయ్యే రీతిలో చెప్పండి అనే చెప్తున్నామే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని విమర్శించే జోలికి వెళ్లకుండా కాక డాలు పట్టుకునుడి దుష్టుని అగ్నిబాణములన్నిటినీ విశ్వాసం అంటే ఏం డాలది? విశ్వాసం అంటే ఏంటిది? ఏ విశ్వాసము? యేసు దేవుని కుమారుడనే విశ్వాసం. ఈ డాలు పట్టుకున్నాం అనుకో, ఈ ప్రపంచంలో ఎవడే ప్రశ్నించినా, ఎవడెలాంటి చిక్కులు పెట్టాలని చూసినా, ఎవడెలాంటి శోధన చేసినా ఈ డాలు నీ చేతిలో ఉంటే నిన్నెవడు నీకు నేర్పిన గురువు అయినా సరే. అర్థమైందా లేదా? నాకు నేర్పిన గురువునైనా 30 తిప్పలు పెడుతున్నాను ఈరోజు. ఎందుకంటే విశ్వాసంలో తేడా వచ్చింది.
ప్రవర్తన తేడా వదిలేయండి, మనకు అవసరం. మనిషి చెడిపోయాడు అనేది మనం చెప్పకూడదు. ఏ మనిషి చెడిపోయాడో, మనం ఎంత చెడిపోయామో మనకు తెలుసు కనుక ఒకరు చెడిపోయాడనే మాటలు కాకుండా కేవలం బైబిల్ని బట్టి, బోధను బట్టి మనం చెప్పగలం. ఆ బోధలో యేసు దేవుని కుమారుడనే విశ్వాసంతో నువ్వు బ్రతికినంత కాలం నిన్ను ఏ ముస్లిము ఓడించలేడు, ఏ క్రైస్తవుడు కూడా నిన్ను ఓడించలేడు, ఏ హిందువు కూడా ఓడించలేడు, ఏ హేతువాది ఓడించలేడు, ఏ నాస్తికుడు కూడా నీ జోలికి రాడు. అందుకే విశ్వాసం అనే డాలును పట్టుకొని దుష్టుడు విసురుతున్న అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడే. చాలు మనకి. నాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ ఒక ఆయన, బాప్టిస్ట్ ఆయన, ఫస్ట్లో ఏమన్నాడో తెలుసా, నువ్వు ఇంకా ఒక్కనివే కదనయ్యా, అనవసరంగా ఎవరెంబడో పోతున్నావు, నీ దగ్గర బాగా మంచి ఏమంటాడు వాగ్దాటి ఉన్నది, పోరాట పటిమ ఉన్నది. ఎందుకంటే నేను ఎక్కడున్నా సత్యం కోసం పోరాడాను. ఒకప్పుడు నాస్తికున్నైనా, ఆ తర్వాత నేను రాడికల్నైనా న్యాయం కోసమే పోరాడేవాడిని తప్ప ఎట్టి పరిస్థితుల్లో నో కాంప్రమైజ్. ఆయన అన్నాడు, బాప్టిస్టు సంఘాలు ఉన్నాయి, 700 చర్చెస్ ఉన్నాయి, నిన్ను యూత్ డైరెక్టర్ చేస్తా, నీకు ఒక వ్యాన్ ఇస్తా, నువ్వు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరగవచ్చు, హ్యాపీగా ఉంటావు, పెద్ద సంఘానికి అన్నాడు. నాకు అవి ఏమి వద్దు, నీకు నమస్కారం. నీ దగ్గర ఏముందన్నాడు, నా దగ్గర ఒకే ఒక్క బైబిల్ ఇంతే అన్నాడు. దీంతో నాకు 5 సంవత్సరాలు ఇస్తే నీ బ్యాప్టిస్ట్లో ఉన్న తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ కూకటి వేళ్లతో సభ కూలగొడతానని. నేను వచ్చింది బ్యాప్టిస్ట్ నుంచే, క్వశ్చనే లేదు. ఆలోచించాలి మనం, ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎక్కడ ఏదన్నా బైబిల్ను బట్టి ఈ ఖడ్గం చేతిలో ఉంటే తప్పుడు సిద్ధాంతాలన్నీ మసి అయిపోతాయి. మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము అని ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా వాడు ఏ ఆయుధాన్ని మనకు విసిరేసినా మన దగ్గర ఉన్నంతకాలం మనల్ని ఓడించేవాడేవాళ్ళు. ఈ నమ్మకంతో నువ్వు గనక ఈ ప్రపంచంలో యుద్ధం చేయాలి. అందుకే మంచి సైనికుని వాడే పోరాటము చెయ్యమన్నాడు. నేను మంచి పోరాటము, పౌలు కూడా యుద్ధం చేశాడు, చాలా మందితో యుద్ధం చేశాడు, ప్రాణాపాయ స్థితిలో వల్ల కాపాడబడ్డాడు, చాలా పోరాటం చేసి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. సైనికుని వల్ల పోరాడు. అదే తిమోతి పత్రిక అనుకుంటాను. తిమోతి 4 నా పరుగు కడముట్టించి తిని. 2వ తిమోతి అమ్మ 4 మంచి పోరాటము పోరాడి తిని, నాకు పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. అది పోరాటం చేయమన్నాడు. ఏ పోరాటం? ఆ పోరాటం గురించి రాయాలంటే, చెప్పాలంటే మీకు చాలా సంగతులు చెప్తూనే ఉంటాం ప్రతిసారి. విన్న జాగ్రత్తగా విని ఎవరి గురించి మనం బాధపడకుండా, మనము పోయే క్షణం ఎప్పుడు పోతామో చెప్పలేం. మనం రోడ్డు మీద వెళ్తుంటే మన పక్కనే బాంబు పేలి ఏ క్షణాన మనం పోతామో, కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, అవునా కదా? కొత్తలో మీరు చూస్తే ఏది చూసినా డౌట్ వస్తుంటుంది మనకు. అందుకే ఈ మధ్యలో పోలీసు వాళ్ళు కూడా బస్ స్టాండ్లలో మైకు పెట్టి మరీ చెప్తున్నారు, ఎక్కడైనా టిఫిన్ బాక్స్ కనబడ్డా, సంచి కనబడ్డా, సైకిల్ కనబడ్డా మీరు దాని జోలికి వెళ్ళకండి, సూట్ కేసు ఇప్పకండి. అందుకే ఈ కాలంలో ఏం జరుగుతుందో తెలుసా, ఎవడైనా సూట్ కేసు మర్చిపోతే ఆయనకి క్షేమంగా వచ్చేస్తుంది. ఆడెవడు ఇప్పటిప్పుడు బ్యాగులు పొడగొట్టుకుంటే ఖచ్చితంగా ఎందుకు వస్తున్నాయి? ముట్టుకుంటాను ఏముందో బాంబు ఉందని కాబట్టి వాడు డైరెక్ట్గా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తున్నాడు. ఆలోచించాలి. కొన్ని మంచి కూడా జరుగుతున్నాయి కనుక ఉదాహరణకు చెప్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మన పక్కన ఎప్పుడు బాంబు వెళ్ళినా పోవచ్చు, మన గుండెనా ఆగొచ్చు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకో. మనం బతుకున్నప్పుడు చెప్పాలి. మనం చచ్చిపోయిన తర్వాత మన పిల్లలు సమాధి మీద రాయి మీద రాయకూడదు. వాళ్ళు రాస్తున్నారు మంచి పోరాటం పోరాడు, వీడు సమాధిలో ఉండి వీడేం చెప్తాడు? అవునా కదా? మీరు ఆలోచించండి. మనం చెప్పకూడదు, చచ్చిపోయినోడు చెప్పాలి బతుకున్నప్పుడు. అలా నువ్వు మంచి పోరాటం, దేవుడు చెప్పిన యుద్ధం, నీ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాక దేవుని ఎదుట కట్టిన దుర్గములను పడగొట్టుటకు ఆత్మ ఖడ్గంతో వాక్యం అనే దీనితో ప్రతి వారిని, ప్రతి తప్పుడు సిద్ధాంతాన్ని, ఇది క్రైస్తవ లోకంలో ఉన్న క్రైస్తవేతర లోకంలో ఉన్న చీల్చి చెండాడుతూ వెళితే విజయమో వీరా స్వర్గం. అవునా కదా? ఇక్కడైతే విజయం, పోతే పోతాం. అక్కడికి వెళ్ళినా మనకు పరలోకం దొరుకుతుంది.
దేవుడు మనల్ని దీవించి తన పనిలో మనం వాడబడుచుండగా తన ఆత్మ సహాయం మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మరి మీ యొక్క యుద్ధాన్ని గురించి వివరించటానికే కొద్దిసేపు మనుషులు చేస్తున్న మతం పేరు మీదనో, లేకపోతే ప్రాంతం పేరు మీదనో, లేకపోతే వారి శరీర ఆశలు నెరవేర్చుకోవాలనే పేరు మీదనో ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు చేస్తున్నారనే ఉదాహరణను చూపించానే తప్ప, దేవా నన్ను క్షమించి నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఈ ఉదాహరణను చూపించానే తప్ప ఎవరిని కించపరచాలనే ఉద్దేశము విన్న నీ పిల్లలకు కూడా ఉండకుండా జాగ్రత్త పడగలుగునట్లు దేవా నీ వాక్యములో ఉన్న లోతులను మరి మేము పరిశీలించి, మీరు ఉత్తముడని రుచి చూచి మీరు చేయమన్న యుద్ధం మేము చేసి అనేకులను క్రీస్తు కొరకు చెరపట్టే వారంగా ఉండగలుగునట్లు, ఎవరైతే సంపూర్ణ విధేయతను కనబరుస్తారో వారి తప్పుడు సిద్ధాంతాలకు ప్రతిదండన కలిగించి, వారి వితర్కములకు మంచి తర్కములతో ఓడించి దేవా ప్రతివారిని క్రీస్తు కొరకు నిలబెట్టగలిగే భాగ్యము మాకు అనుగ్రహించమని, ముందు మేము నిలబడగలుగునట్లు ఈ రక్షణ మరి మా యుద్ధోపకరణాలను, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను మేము ధరించుకొని ప్రతినిత్యము మా విశ్వాసాన్ని మేము చెక్ చేసుకుంటూ వెళ్ళగలిగే భాగ్యమే మాకు అనుగ్రహించమని, పరుల జోలికి వెళ్లకుండా మమ్మల్ని మేము, మా శరీరాన్ని మేము ప్రతి క్షణము ప్రతి దినము నలగొట్టుకుంటూ మంచి సైనికుల వలె, జట్టి వలె మా మేరకు దాటిపోకుండా ఈ యొక్క ప్రపంచంతో యుద్ధం చేసే భాగ్యమే మాకు అనుగ్రహించమని, మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.